పారాలింపిక్స్ 2024 లో భారత పారా ఆర్చర్ శీతల్ దేవి త్రుటిలో మెడల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె చూపిన పోరాటం మాత్రం క్రీడా ప్రపంచాన్ని ఆకట్టుకుంది. 17 ఏళ్ల వయసులో అసాధారణ ప్రదర్శన కనబరిచిన శీతల్ దేవి పతకం సాధించకపోయినా మనసులు గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో పోటీపడిన శీతల్ తన తొలి షాట్లోనే టార్గెట్ ని కొట్టి 10 పాయింట్లు సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకి నెటిజన్లతో పాటు క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు ఫిదా అయిపోయారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, బార్సిలోనా ఫుట్బాల్ స్టార్ జౌలిస్ కుందే శీతల్ దేవి ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలోనే అతి కొద్ది మంది మాత్రమే ఉన్న ఆర్మ్లెస్ ఆర్చర్లలో శీతల్ ఒకరు. కాలుతోనే విల్లు ఎత్తి 10 పాయింట్లకు గురిపెట్టి కొట్టడం సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. వ్యక్తిగత విభాగంలో శీతల్ తన కాళ్లతో పోటీపడగా ప్రత్యర్థి వీల్ చైర్లో చేతులతోనే బాణం సంధించింది. ఇక శీతల్ వీడియోని కేంద్ర రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శేఖర్ దత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి శీతల్ ధన్యవాదాలు చెప్తూ రీపోస్ట్ చేసింది. అలాగే కోట్లాది మందికి శీతల్ స్ఫూర్తి ప్రదాత, ఇలానే మున్ముందు మెరుగైన ఫలితాలు సాధించాలి అని ఆకాంక్షిస్తున్నా అని శేఖర్ దత్ కొనియాడగా, తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఆమెకు కార్ బహుమతిగా ఇస్తా అని గతేడాది ప్రకటించిన ఆయన దాన్ని నెరవేర్చే క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.